హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చాను. ఎలా ఉందో వినండి. స్టోరీ పేరు తెలివైన కుందేలు తొందరపాటు కోతి. ఒక అడవిలో బన్నీ అనే కుందేలు, చింటూ అనే కోతి ఉండేవి. చింటూకి అన్నీ వెంటనే కావాలి, ఎదురు చూసే ఓపిక లేదు. ఒకరోజు అడవిలో మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి, కానీ అవన్నీ పచ్చిగా ఉన్నాయి. చింటూ కోతి, అరే బన్నీ, ఇవన్నీ పండాలంటే ఇంకో వారం పడుతుంది, నేను అంతవరకు ఆగలేను అని చెప్పి మామిడికాయలను తెంపి తినేసింది. అబ్బా, ఎంత పుల్లగా ఉంది అని మిగతా కాయలన్నీ కోపంతో కింద పడేసింది. బన్నీ కుందేలు మాత్రం నవ్వుతూ, చింటూ, కొన్ని రోజులు ఓపిక పడితే తీయటి మామిడి పండ్లు తినొచ్చు కదా అని చెప్పింది. వారం తర్వాత బన్నీ వెళ్ళి చూస్తే చెట్టు నిండా బంగారు రంగులో తీయటి మామిడి పండ్లు ఉన్నాయి. బన్నీ హాయిగా తిని మిగతా జంతువులకు కూడా పెట్టింది. అది చూసి చింటూ కోతికి ఏడుపు వచ్చింది. నా తొందరపాటు వల్ల తీయటి మామిడి పండ్లు కూడా పోగొట్టుకున్నాను అని బాధపడింది. అప్పుడు బన్నీ ఒక పండు చింటూకి ఇచ్చి, తొందరపడితే పుల్లగా ఉంటుంది, ఓపిక పడితే తీయగా ఉంటుంది అని చెప్పింది. ఈ కథలోని నీతి ఏమనగా, తొందరపడి చేసే పనులు ఎప్పుడూ మంచి ఫలితం ఇవ్వవు. ఓపికగా ఉంటేనే జీవితం తీయగా ఉంటుంది. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.